గ్రామీణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను విస్తృతంగా అమలు చేయడానికి స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నట్లు మంత్రి యనమల ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో పొదుపు సంఘాలకు చెందిన వివోఏలకు స్మార్ట్ ఫోన్లను రాష్ట్ర మంత్రి యనమల ఫారూక్ అందజేశారు. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామైక్య సంఘానికి సంబంధించిన వివో ఇక్కడ కూడా ఇక్కడనే మీకు ఇచ్చారు. సార్ ఒక్క సెకండ్ సార్. మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక సహకారాన్ని మలువపీతం చేసే దిశగా నంద్యాల జిల్లాలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు స్మార్ట్ ఫోన్లు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 1086 మంది మహిళలకు 5G సదుపాయం కలిగిన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎవరైతే వివోఏలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అనేక రకమైన యాప్ల ద్వారా ఈ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి వీటికి అన్నిటికీ కూడా వారి వద్ద సరైన సెల్ ఫోన్ లేక ఇబ్బంది పడుతున్న గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సదుపాయం సెర్ప్ ద్వారా వివోఏలందరికీ కూడా కల్పించడం జరిగింది. సో తద్వారా ఇప్పుడు అందరి వివోఏలకు ఈ 5G మొబైల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని యాప్స్, తర్వాత మన సెర్ప్ డిఆర్డీఏ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా దీని ద్వారా ఉపయోగించి కొంచెం కార్యక్రమాలు త్వరగతిన పూర్తి చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా మొబైల్ బుక్ కీపింగ్ అనేది మనము డిఆర్డీఏ ద్వారా చేస్తున్నాం అన్ని సంఘాలకు కూడా. సో డిఆర్డీఏ ద్వారా జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ మొబైల్ ద్వారా వీళ్ళన్ని కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది. సో కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఈ మొబైల్ అన్ని కూడా ఈ గ్రామైక్య సంఘాలకు అందరికీ వివోఏలకు అందించడం జరిగింది. నంద్యాల జిల్లాకి 1086 మొబైల్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా మనం అందించడం జరుగుతుంది. మంత్రివర్యుల ద్వారా ఈ రోజు 46 నంద్యాల జిల్లా మండలానికి, అదేవిధంగా 31 గోస్పాడు మండలానికి అందించడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.